రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగిందని, మిగతా బ్లాకులు బాగున్నాయని తెలిపారు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి ప్రాణహిత నదే ఆధారమని, వృధాగా పోతున్న నీటిని వినియోగించుకునేందుకు కల్లెపల్లి కింద కాఫర్ డ్యాం నిర్మించాలని డిమాండ్ చేశారు. సాగునీటితో పాటు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం చేపడతామని జీవన్ రెడ్డి అన్నారు. మీరు అన్నారం సుందీలో వినియోగించుకునే అవకాశం ఉన్నది కాబట్టి మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. మ్యాక్సిమం ఏదైతుందో అయితే 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది అని చెప్పండి. ఒక 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది చెప్పండి. ఇప్పుడు వీఆర్ ఇన్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ బాబు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఏదైతుందో ఇది ఒక దినములో ఏదో ఒక నెలలో ముగిసిపోయే అంశం కాదు. ఇది ఇవాళ రెండో పంట కూడా మనకి ఎల్నినో ప్రభావం హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఖరీఫ్కే పరిమితం కాదు, రబ్బీకి సంబంధించి కూడా ఎల్నినో ప్రభావం ఏదైతుందో హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కాబట్టి ఏదైతుందో మీరు ఈ పంట ఏ విధంగా మనం కాపాడుకోవాలి, రెండో పంట ఏ విధంగా ఏదైతుందో రైతుకు తోడ్పడాలి అంటే ఏం చేయాలి? మనం వృధా పోయేట్టుగా ప్రాణిత నదీ జలాలను వినియోగంలోకి తెచ్చుకోవాలి. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి పర్యటన మరి అమెరికా పోతుండో కుదించబడో తెలియదు, కానీ మీరు ఏవలసిన పని ఏదైతుందో ముందు ఆ ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి తక్షణమే ఇవాళ మీరు ఉత్తర్వులు జారీ చేయండి. ఎనీ డిలే ఇన్ టేకింగ్ డిసిషన్ ఇలా మీరు తెలంగాణ అభివృద్ధికి ఏదైతుందో రైతాంగం సాగునీటి కల్పనకి ఏదైతుందో ఆటంకాలు ఏర్పరిచిన రైతులు చెప్పండి. వీళ్ళు కేటీఆర్ గారు ఏదైతుందో ముందు చూపుతోంది. కేటీఆర్ గారు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ముందు చూపుతారని చెప్పంటున్నా. వెల్ ఇన్ అడ్వాన్స్ అబౌట్ 2 months బ్యాక్, more than 2 months back, he made a visit to Kannapelli pump house. అన్ని గమనించి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తగు సలహాలు సూచనలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేవలం భేషజాలు అది అమలు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎత్తిపోస్తే వీళ్ళ కేసీఆర్ గారిని ఎక్కడ రైతాంగం తలుచుకుంటారో, కేసీఆర్ గారిని ఎక్కడ తెలంగాణ ప్రజలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటారో. అసలు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారా? తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు, రైతాంగం గుండెల్లో ఉన్నారని చెప్పి అంటున్నా. నువ్వు మరిపిద్దామంటే మర్చిపోయేది కాదు, అది నువ్వు మరిపిద్దామంటే మర్చిపోయేది కాదని చెప్పి అంటున్నా. హరీష్ రావు గారు ఏదైతుందో ఇది క్లియర్ డీటెయిల్డ్ ప్రజెంటేషన్ చూపెట్టిండే, వారు డీటెయిల్డ్ ప్రజెంటేషన్తో చూపెట్టిండు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏదో 93.5 మీటర్ లెవెల్తో ఏదైతుందో అవసరం కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఎగువ అన్నారం సుందేలకు ఎత్తిపోతారు. మీరు నిన్నటి దాకా ఏదైతున్నదో ఎన్డిఎస్ఏ